హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మనం ఒక విషయాన్ని మాట్లాడుకుందాం. అదేంటంటే 2035 కల్లా మెకాలీ అని అతను ప్రవేశపెట్టిన మన ఇండియాలో మన స్వతంత్రం రాకముందు ప్రవేశపెట్టిన విద్యా విధానాన్ని ఇప్పటికీ మనం కొనసాగిస్తున్నాం. దాన్ని నేను 2035 కల్లా నిర్మూలించి మన సంస్కృతి సాంప్రదాయం, భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయానికి ఉన్న పాఠ్యాంశాలు మాత్రమే మన విద్యాబోధనలో చేరుస్తాము అని ప్రధానమంత్రి మాన్య శ్రీ మోడీ గారు ఒక సభలో ప్రకటించారు. చాలా మీకు రుణపడి ఉంటానండి. ఈ విద్యా విధానం మీరు తీసుకున్న డిసిషన్ చాలా మంచిది. అట్లాగే ఈ వ్యవస్థల మీద, అట్లాగే పోలీస్ వ్యవస్థ కానీ, అలాగే లాయర్ వ్యవస్థ కానీ, అలాగే పాలిటిక్స్ వ్యవస్థ కానీ, లేకపోతే మన ధర్మం, మన గుడులు, మన బడులు, ఈ విద్యా విధానం, వీటి మీద కాడ అప్పుడు మన ప్రాచీన భారతదేశంలో ఏ విధమైన విద్యా విధానము, ఏ విధమైన సంస్కృతి సాంప్రదాయాలు, ఏ విధమైన పాఠశాలలు అంటే పర్ణశాల అనేవాళ్ళం కదా, పాఠశాలలు విద్యాభ్యాసాలు ఎలా ఉన్నాయో అలాగే తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి, మీ అభిమానిగా. ముఖ్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ యూనిఫామ్ కానీ, లాయర్స్కి సంబంధించిన కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, పాలిటిక్స్ కానీ, అలాగే ఇండియాలో విపరీతమైన కలుషితమైనది ఏంటంటే సార్, ఆహారం మీద ఎవరికి క్వాలిటీ ఇవ్వట్లేదు. మనం అంతా కలుషితమే. తాగే నీరు కాంచి, తినే ఆహారం కాంచి, వాడే నూనె కానించి అన్నీ మొత్తం అంతా కల్తీనే. అట్లాగే మనం ఇంకో డిసిషన్ ఏం చేసుకోవాలంటే, యాజ్ ఏ ప్రధానమంత్రిగా మీరు తీసుకుంటే, యాజ్ ఏ స్టేట్స్ కంపల్సరీ అవి అవలంబిస్తాయని నేను ఆశిస్తున్నాను, మిమ్మల్ని ఫాలో అవుతాయని. అదేవిధంగా మనం ఈ స్మోకింగ్ ఇంజూరీ వస్తే వెళ్తాని వేస్తున్నాం, సినిమాల్లో కావచ్చు, బయట కానీ, లేకపోతే ఆ సిగరెట్ల ప్యాకెట్ల మీద కానీ, వాటి మీద టొబాకో వాటి మీద. అలా కాకుండా మనుషులకి హాని కలిగించే ఈ సిగరెట్లు, ఈ టొబాకోని మనం ఎందుకు పండించాలి? ఒకవేళ పండించిన దాన్ని మనం సిగరెట్ల రూపంలో ప్రజలకు అమ్మి, వాళ్ళు మీరు తాగొద్దు, కొనుక్కోండి, కానీ ఇంట్లో తాగాలి, బయట తాగొద్దు, రోడ్ల మీద తాగొద్దు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? దానివల్ల హాని ఉందని మనకు తెలుసు కదా. సో దానివల్ల హాని ఉన్నప్పుడు మనం దాన్ని బ్యాన్ చేయాలి, మనకెందుకు అవసరం లేదు కదా. అదొకటి. రెండోది మద్యపాన నిషేధం. ఈ మద్యపానం అనేవాడు ఎవరు కనిపెట్టాడండి? మనకప్పుడు సురాపానం అని ఉండేది, అది మన చెట్ల నుంచి న్యాచురల్గా వచ్చేది. ఈ మద్యపానం అనేది ఆ ఇంగ్లీష్ వాడు కనిపెట్టాడు, వాడు తీసుకొచ్చాడు, ఆ మత్తు ఎక్కిస్తున్నాడు. దాన్ని మనవాళ్ళు విపరీతమైన పిచ్చి అన్నీ కలిపి దాన్ని కలుషితం చేసి, దానివల్ల కొన్ని వేల లక్షల ప్రాణాలు పోయే పరిస్థితికి మనం వచ్చేసాం. సో ఏంటంటే, మోడీ గారు మీరు తీసుకున్న పెద్దానికి మా సపోర్ట్ ఉంటుందండి. యాజ్ ఏ సిటిజన్గా, ఇండియన్ సిటిజన్గా మీరు ఇలాంటి విషయాల్లో కూడా ఒక్కొక్కటిగా డిసిషన్ తీసుకుని ఒక మంచి భవిష్యత్తుని ఈ ఇండియాకి, ఈ ఇండియన్ సిటిజన్స్కి ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై హింద్, జై భారత్.